తెలంగాణలో అధికారం దక్కకపోయినప్పటికీ అసెంబ్లీ ఫలితాలు ఆశాజనకంగా రావడంతో అదే జోష్లో కమలం పార్టీ ముందుకెళ్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో 10కి పైగా స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఇప్పటికే క్యాడర్కి రోడ్ మ్యాప్ కూడా ఇచ్చింది పార్టీ అధిష్టానం. ఎంపీ ఎన్నికల కోసం 17 మంది గెలుపు గుర్రాల వేటలో ఉన్న కమలం పార్టీకి మల్కాజ్గిరిలో తారజువ్వ లాంటి ఒక అభ్యర్థి తలుక్కున కనిపిస్తున్నాడట. ఆ అభ్యర్థి అయితే తిరుగు ఉండదని పార్టీ కూడా భావిస్తోందట. ఇంతకీ ఎవరా అభ్యర్థి? సీనియర్లు హేవాహేమిలను కాదని ఆ పల్లవినే కమలం పార్టీ అందుకోవడానికి కారణం ఏంటి? ఎన్నికల్లో తెలంగాణలో 4 ఎంపీ సీట్లు కొల్లగొట్టిన బీజేపీ ఈసారి 10కి పైగా ఎంపీ స్థానాలు టార్గెట్ గా పనిచేస్తోంది. ఎంపీ అభ్యర్థులుగా నిలబెట్టేందుకు గెలుపు గుర్రాల వేటలో ఉంది కమలం పార్టీ. రాష్ట్రంలో బీజేపీ ఓటు బ్యాంక్ 100% పెరగడంతో ఆ పార్టీ తరపున ఎంపీ సీటును ఆశిస్తున్న వారి లిస్టు కూడా చాంతాడంతుంది. ముఖ్యంగా మల్కాజ్గిరి ఎంపీ సీటు కోసం తీవ్రంగా పోటీ నెలకొంది. పలువురు పాత నేతలతో పాటు కొత్త లీడర్లు సైతం టికెట్ను ఆశిస్తున్నారు. ఈ రేసులో ప్రధానంగా ఓ పేరు వినిపిస్తోంది. అతనే మల్కా కొమరయ్య. పల్లవి గ్రూప్ సంస్థల చైర్మన్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కో చైర్మన్ అయిన కొమరయ్య టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారట. పెద్దపల్లి జిల్లాలో సాధారణ వ్యవసాయ కుటుంబానికి చెందిన కొమరయ్య ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. రాజకీయాలతో ఇప్పటిదాకా ప్రత్యక్షంగా సంబంధం లేకపోయినప్పటికీ ఎన్నో సేవా కార్యక్రమాలతో నిత్యం ప్రజల్లో ఉంటున్నారు ఆయన. విద్యారంగంతో పాటు పర్యావరణం, రియల్ ఎస్టేట్, వైద్య రంగాల్లో 4 దశాబ్దాలుగా ఎన్నో సేవలను అందించారు కొమరయ్య. పల్లవి విద్యా సంస్థలు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ద్వారా వేలాది మంది విద్యార్థులకు విద్యను అందిస్తున్నారు కొమరయ్య. పేదల కోసం హెల్త్ క్యాంపుల నిర్వహణ, సొంత ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం లాంటి సేవలు ఆయనకు సమాజంలో ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. ఈయనకు ఆర్ఎస్ఎస్ తో మంచి సంబంధాలున్నాయట. వైదిక కార్యక్రమాలు, హిందూ మతం అన్నా కొమరయ్యకు అత్యంత ఆసక్తి. అయోధ్య రామాలయం విషయంలోనూ ఆయన ఫుల్ యాక్టివ్ గా పనిచేశారు. చిన్నజీయర్ స్వామి చేస్తున్న వైదిక కార్యక్రమాల్లో కొమరయ్య ఉత్సాహంగా పాల్గొనేవారు. అనేక రంగాల్లో రాణిస్తూ సేవా మార్గంలో నడుస్తున్న కొమరయ్యకు అంగబలం, అర్థబలం కూడా కలిసొచ్చే అంశం. బీసీ వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో సామాజిక సమీకరణాలు కూడా కలిసొస్తాయనే అంచనాల్ని వేసుకుంటున్నారు. అన్ని అంశాలు కలిసొచ్చే అవకాశం ఉందంటూ ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు కొమరయ్య. తాజాగా మల్కాజ్గిరిలో కొమరయ్య పేరిట ఫ్లెక్సీలు వెలిశాయి. బీజేపీ ఎంపీ అభ్యర్థిగా రాబోతున్నారంటూ పార్టీ క్యాడర్ చర్చించుకుంటోంది. బీజేపీ అధిష్టానం సైతం కొమరయ్య విషయంలో మంచి అభిప్రాయంతోనే ఉందట. సౌమ్యుడిగా సమాజంలో ఆయనకున్న గుర్తింపు, నిరాడంబరత, సేవ చేయాలనే ఆలోచన పార్టీకి కూడా కలిసొచ్చే అవకాశం ఉందని పార్టీ అంచనా వేస్తోందట. కొమరయ్యతో పాటు ఈటల రాజేందర్ కూడా ఇప్పటికే మల్కాజ్గిరి సీటును ఆశిస్తున్నారు. టికెట్ తనకే వస్తుందనే ఆశతో ఉన్నారాయన. ఆయనతో పాటు పార్టీలోకి వచ్చిన పలువురు నేతలు మళ్లీ వెనక్కి వెళ్లిపోవడం, బీసీ మంత్రం పనిచేయకపోవడం లాంటి అంశాల కారణంగా ఈటలకు ఎంపీ సీటును ఇవ్వాలా లేదా ఇస్తే ఎక్కడ ఇవ్వాలనే చర్చ జరుగుతోంది. సీనియర్ బీజేపీ నేత మురళీధర్ రావు సైతం మల్కాజ్గిరి ఎంపీ బరిలో నిలవాలని కోరుకుంటున్నారట. పార్టీ అవకాశం ఇస్తే పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారాయన. మరో సీనియర్ నేత రామచంద్రరావు సైతం టికెట్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారట. వీళ్లతో పాటు మరికొందరి పేర్లు కూడా మల్కాజ్గిరి రేసులో వినిపిస్తున్నాయి. దేశంలోనే అత్యధిక ఓటర్లున్న ఎంపీ సెగ్మెంట్ మల్కాజ్గిరి. ఈ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో అర్బన్ ఓటర్లలో మోదీ మేనియా, బీజేపీకున్న ఆదరణ, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు, బీజేపీకున్న ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకుని పలువురు అభ్యర్థులు ఈ టికెట్ ఆశిస్తున్నారు. అధిష్టానం మాత్రం కొమరయ్య వైపే చూస్తున్నట్టుగా రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.